ఓకే సో సాధారణంగా మా ఈ షోలో ఎక్స్ప్రెస్ రాజా అని మేము టైటిల్ పెట్టినప్పుడు మాకు డిఫరెంట్ అర్థం వచ్చింది. ఎక్స్ప్రెస్ రాజా అంటే అది మీకేం అర్థమైందా అనేది విషయమే నాకు కూడా అర్థం కాల. ఎక్స్ట్రా చేశాను నవీన్. పాపం ఆవిడ అంత మాట అన్నారా మీరు? ఎందుకు అలా అన్నారు? ఆవిడ జనరల్ గా అదే చేస్తుంటది. మీ మీద కూడా రివెంజ్ తీసుకుంటారు వాళ్ళు కూడా. ఓకే సో ఇప్పుడు రెండు వేరు వేరు టీంలు. ఇప్పుడు మీరు 5 టీంలు ఉన్నాయి ఇక్కడ. అయితే సరే పి ఫర్ మరి పి అంటే మన పసలేని వీరబాబు అండి. భయ్య ప్రాబ్లం లేదు, కొనుక్కోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. కానీ మీరు పసలే వీరబాబు పక్కన ఆర్ ఫర్ రబ్బర్ షరీఫ్. రబ్బర్ షరీఫ్ రబ్బర్ లాగా ఉన్నాడు కదా. రబ్బరే కదా లాగేమనుకో రంగు పడుద్ది. ఈ ఫర్ ఎక్స్ప్రెషన్ లేని ఉదయ్. నేను ఇప్పుడే అడుగుదాం అనుకున్నాను సార్ ఏంటి ఎక్స్ప్రెషన్ రావట్లేదు ఏంటి అలా ఉన్నారు. ఎస్ ఫర్ సోది నెల్లూరు బ్యాచ్. వీళ్ళ చాలా వెరైటీగా ఉంది. ఎవరైనా ఈయన హాస్య ఇలా అంటున్నాడు, ఆవిడ పైనుంచి కింద కంటాడు. లాస్ట్ ఎస్ ఏమన్నారు? అబ్బే హంగామా. సో ఇక ఈటీవీ ప్లస్ లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటలకు హంగామా చేయడానికి వీళ్ళందరూ మీ ముందుకు రాబోతున్నారు. సో ఈ రోజు మన ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ గా వీళ్ళందరూ మన ఎక్స్ప్రెస్ రాజాకు వచ్చారు కాబట్టి వాళ్ళు హంగామాలో చేసే హంగామా మొత్తం ఈ హంగామా అంతా ఈ మా ఎక్స్ప్రెస్ రాజాలో చేస్తారని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ హంగామా షోలో ఎన్ని టీములు ఉంటాయి? టీమ్ 1 లాఫింగ్ బ్రదర్స్ విత్ నెల్లూరు నీరజ. మరో దారుణం మరో టీం విక్టరీ ఉదయ్ అండ్ అల్లరి అనూష. టీమ్ 3 స్మైలింగ్ షరీఫ్ సరదా సాహస్. నెక్స్ట్ టీమ్ వేరియేషన్ వీరబాబు గోల గ్రీష్మ. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. అండ్ లాస్ట్ టీమ్ ఒక్కళ్ళే లేచారే. మా ఫండి రాలేదు, పేమెంట్ లేకుండా ప్రోగ్రామ్ చేయడు. మీరు ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఈ జోగు పేమెంట్ లేదని చెప్పారు తెలుసా మీరు ఈ విషయం? మీరు వస్తే ఆల్మోస్ట్ ఆయన వచ్చినట్టే. అవునండి, అందుకని అందులో నా మొగుడు రాలేదని పక్కింటి మొగుడిని అద్దెగా తీసుకున్నానండి. మొగుడికి నాకు సంబంధం లేదండి. నేనేదో ఇక్కడ జస్ట్ ఈ అరగంట ఇక్కడ ఈవిడ కోసం వచ్చాను. మా టీం ఫణి నవ్వుల నవీన. వావ్ వండర్ఫుల్ సూపర్. నేను ఇన్ని రోజులు నేను ఒక్కడనే ఉన్నాను, ఆ మాత్రం పెచ్చున్నాను అనుకున్నాను. నేను నాకు తోడుగా ఈ ప్రపంచంలో ఇంతమంది ఇంకా ఉన్నారన్న విషయం ఈ రోజే తెలిసింది నాకు. సో మీ అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మా ఈ హంగామా షో రేపటి నుంచి ఈటీవీ ప్లస్ లో ప్రతి మంగళవారం 8 రాబోతుంది కాబట్టి వీళ్ళందరినీ ఎలాగో పర్ఫామ్ చేయడం చూస్తారు. ఈ షోకి యాంకరింగ్ చేసే ఆ ఇద్దరు గురించి నేను చాలా స్పెషల్ గా చెప్పాలి. ఆల్మోస్ట్ టెలివిజన్ పుట్టక ముందు పుట్టి కరెక్షన్ తెలుగు ఛానల్ టీవీ పుట్టాడంటే పాపం మరి ఏజ్ తెలిసిపోదు. సో తెలుగు టెలివిజన్ మొదలైన దగ్గర నుంచి ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి తన వంతు కాంట్రిబ్యూషన్ చేస్తూనే వస్తున్నాడు. సో చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి ఇప్పటి వరకు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ గా అండ్ ఎన్నో డిఫరెంట్ రోల్స్, ఎన్నో డిఫరెంట్ షోస్ అండ్ వండర్ఫుల్ పర్సన్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కౌశిక్. సూపర్ కౌశిక్. అండ్ మా ఇద్దరికి క్లోజ్ అసోసియేషన్, రెగ్యులర్ గా కలిసే వ్యక్తి. నన్ను పిలిచావు మరి పాపం ఇండియాను కూడా పిలిచేస్తే పాపం వచ్చేస్తుంది. ఓ మర్చిపోయాను ఫ్లో లో అసలు. ఆవిడ కూడా ఉన్నారు కదా పాపం ఆవిడ. ఇప్పుడు రాబోతున్న మరో గెస్ట్ మన షోకి తెలుగు టెలివిజనే కాదు దూరదర్శన్ అసలు ఇండియాలో పెడదామా వద్దా? హైదరాబాద్ లో ఏ ఏరియాలో టవర్లు పెట్టాలి ముందు, దాని నుంచి సిగ్నల్ ఎటు వెళ్తుంది, ఏ స్టేషన్లు వస్తాయి, అప్పటికి మొదటి కార్యక్రమం పందులు వాటి పెంపకం. అప్పటి కార్యక్రమాల నుంచి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న ది వన్ అండ్ ఓన్లీ
వింధ్య. సెకండ్ అలాగే అండ్ మీరిద్దరు హంగామా చేయబోతున్నారు. వీళ్ళందరితో మీ ఇద్దరు హంగామా చేయబోతున్నారు. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మీ అందరికి వన్ మోర్ టైం వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సో సుబ్బారావు ఇలా బ్రేకింగ్ న్యూస్ చూసారు టీవీలో. మోడీ గారు ఇలా అనౌన్స్ చేశారు, 500 నోటు 1000 నోటు లేపేసాం, పనికిరావు నాన్న అది ఇదని. సో చాలా టెన్షన్ పడ్డాడు. బీపీ షుగర్ అన్ని లేవని కూడా వచ్చేసారు. ఏం చేయాలని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పటికి అందరు ఇళ్ల ముందు జనాలు ఉన్నారు. సాధారణంగా టీవీలో ఏమో బ్యాంకుల ముందు ఏటీఎంల ముందు జనాలను చూపిస్తుంటే వాళ్ళ కాలనీలో మొత్తం ఇళ్ల ముందు నుంచున్నారు. సరే బయటకు వచ్చి అటు ఇటు చూసేటప్పటికి జాన్ నుంచున్నాడు అక్కడే. జాన్ తెలుసా మీకు? జాన్ ఆయనే అని అన్నాడు వాడు. సుబ్బారావు జాన్ చూడగానే ఏంటి ఏమైందంటే, అవునరా బ్యాంకుల ముందు నుంచి వాళ్ళు కానీ 1000 నోట్లు 500 నోట్లు పట్టుకుని ఇక్కడ నుంచున్నారంట. అరే బ్యాంకుల్లో ఉన్నాయో తెలియదు కానీ ఈ ఇళ్లలో ఉన్న లేడీస్ పోపుల డబ్బాల్లో చాలా చిల్లరలు ఉన్నాయంటరా, ఇక్కడ మార్చేసుకుందాం వెంటనే అన్నాడు. సో ఇలా 500 1000 బ్యాన్ చేయగానే చాలా మంది కొంతమంది వెరైటీగా ఫీల్ అయ్యారు, కొంతమంది ఎందుకు ఇలా అని అనుకున్నారు, చాలా మంది ఇబ్బంది పడ్డామని ఫీల్ అయ్యారు. వెళ్ళడం వల్ల ఎంత 500 1000 ఆపేయడం వల్ల నీకేమైంది? అస్సలుగా డిఫరెన్స్ అస్సలు లేదు. ఎందుకు అలాగా? ఎందుకంటే ఇంట్లో 1000 రూపాయలు ఉన్నాయి, అన్ని 100 నోట్లే ఉన్నాయి. లక్కీగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఆపిన 2 రోజుల ముందే ఇచ్చిన తీసుకెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాను. పెద్ద డిఫరెన్స్ రాలేదు. సో లక్కీగా సేవ్డ్, ఇబ్బంది రాలా. వింధ్య గారికి వచ్చి ఉంటుంది, బాగా వచ్చింటుంది, బీభత్సంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అలా వచ్చింది మామూలుగా వాళ్ళ పరుపుల కింద వాటి కింద కట్టలు అవన్నీ బాత్రూమ్ కమోడ్ లోపల ప్లాస్టిక్ కవర్. ఐ డోంట్ నో, నాకు తెలియదు. అంటే ఆవిడ ఐ డోంట్ నో, నాకు తెలియదు. మీ పరిస్థితి ఏంటమ్మా? నేను అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి దొరికిన ఫ్రెండ్స్ అంత దగ్గరికి అమ్మ తల్లే 100 రూపాయల నోట్లు ఉంటే దానం చేయండి రా బాబో అని అలా అనుకుంటున్నా అనమాట. సో మీ ఉద్దేశంలో మీరేమనుకుంటున్నారు, లేదా మీరు ఫేస్ చేస్తున్నది 500 1000 క్లోజ్ చేశారు? నిన్న ఈవినింగ్ 8 o'clock కి రెస్టారెంట్ వెళ్ళిండే నేను, 9 o'clock కి తిరిగి వచ్చా. యాక్చువల్లీ ఇంట్లో అమౌంట్ లేదనమాట, ఏటీఎం కూడా తీసుకెళ్ళా, డ్రా చేసుకొద్దాం వచ్చేటప్పుడు అని తీసుకెళ్ళా. వచ్చేటప్పుడు ఏ ఏటీఎం దగ్గర చూసినా కిలోమీటర్ల మీద జనాలు ఉన్నారు. 2-3 ATMs చూసి ఏమో అనుకుని 4th ATM కూడా చెక్ చేసి అయినా అలానే ఉన్నారు. నాకు అర్థం కాలే. సరే అని ఇంకొక ఏటీఎం దగ్గరికి వెళ్ళిపోయి అసలు ఏం జరిగింది అంటే ఇలా జరిగింది అన్న. గంటలో ఇంత బీభత్సం జరిగిపోయింది నాకు అర్థం కాలే. కానీ తర్వాత సర్వర్ కూడా డౌన్ అయిపోయింది, డ్రా చేద్దాం అన్నా ఇంకేం లేదనమాట. అలా 2 రోజులు అలా వెయిట్ చేస్తూ కూర్చున్నా. ప్రస్తుతానికి ఈ రోజు అయిపోగానే షో అయిపోగానే వెళ్ళి డ్రా చేసుకురావాలి. చిలుకూరు వెళ్దామని క్యాబ్ బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం. సగం దూరం వెళ్ళిన తర్వాత దారిలో మోడీ గారు ప్రకటించారు, మేడం 100s ఉన్నాయంటే లేవండి 500s ఉన్నాయంటే అయితే దిగిపోండి అన్నాను అని చెప్పాడు. ఎందుకు అని అంటే 100s అయితేనే మేము తీసుకుంటాం లేకపోతే తీసుకోమంటే సరేరా బాబు ఇంటికి పద అని చెప్పి ఇంటికి వెళ్ళి ఉన్న చేంజ్ మొత్తం అన్ని తీసుకొచ్చి అప్పుడు టెంపుల్కి వెళ్ళాం. కాదు, ఆ ఇన్సిడెంట్ వినిన తర్వాత నాకు ఇంకోటి గుర్తొచ్చింది. యాక్చువల్ గా న్యూస్ బ్రేక్ అయినప్పుడు మేము ఒక రెస్టారెంట్ లో ఉన్నాం. బయటికి వచ్చి డబ్బులు లేవని 500 టిప్ ఇచ్చాం. ఆ డ్రైవర్ మొహం మీద కొట్టాడు, అవసరం లేదన్నట్టు ఆల్మోస్ట్ ఫేస్ వాడు అలా అనిపించింది. వీడేంటి 500 ఇస్తుంటే రివర్స్ ఇస్తున్నాడు అనుకున్నాం. మాకు అర్థం కాదు, అప్పటికి న్యూస్ తెలియదు. 500 టిప్ ఇచ్చావా తల్లే, డబ్బున్న వాళ్ళ గురించి మాకేం తెలుసు. ఎస్, ఇంకా ట్రాఫిక్ పోలీస్ ఆపండి నన్ను, లైసెన్స్ ఇంట్లో మర్చిపోయాను. యాక్చువల్ గా మర్చిపోగానే ఫైన్ కట్టాలని, సరే సార్ 500 తీసుకొచ్చాను. తమ్ముడు 100 రూపాయలు చాలా. లేదు సార్ 500 తీసుకోండి పర్లేదు. లేదు తమ్ముడు 100 రూపాయలు చాలా. నాకు అప్పుడు న్యూస్ తెలియదు. తర్వాత ఆయనే సరే వద్దులేమ్మా ఈసారి లైసెన్స్ ఎప్పుడు జేబులో పెట్టుకోవాలి, ఇంట్లో ఉందంటున్నావు కదా, నంబర్ చెప్పండి. నంబర్ చెప్పాను, రైట్ నీకు లైసెన్స్ ఉంది ఓకే అని పంపిస్తాడు. ఇంటికి వెళ్ళి తెలిసింది నాకు. ఇంకోసారి లైసెన్స్ లేకుండా రోడ్డు మీకు వస్తే 1000 రూపాయలు ఇస్తాం మేమని అలా పోలీసు. ఇంకా నిన్న ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి టిఫిన్ చేయడానికి వెళ్ళాం అనమాట. ఒక 2-3 షాపులతో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ముగ్గురు టిఫిన్ చేసాం. ఫస్ట్ చేసిన తర్వాత బిల్ ఎంత అయిందో 120 అయింది. సరే 500 తీసి ఇచ్చాం, డౌట్ గానే ఇచ్చాం ఇస్తుందో లేదని. ఆ చక్క లోపల పెట్టేసుకుంది. సరే చేంజ్ ఇస్తుంది కదా అనుకున్నాం, చేంజ్ లేదు, వరుస 5 రోజులు ఇక్కడికే రా అని చెప్పింది.
యాక్చువల్లీ మేము రూమ్ వెకేట్ చేయాలి. సో నాకు లక్కీగా ఏంటి అంటే ఇంటి ముందు ట్రాలీ అతను వచ్చారు కదా అనేసి పైకి రమ్మని చెప్పాను. చెప్పిన తర్వాత నా దగ్గర చేంజ్ లేదని టెన్షన్ పడుతున్నాను. తను చెప్పాడు, మేడం మీ దగ్గర 1000 రూపీస్ 500 ఉంటే పర్లేదు, మాకేం నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నాడు. ఓకే కదా, లక్కీగా దొరికావని చెప్పేసి అన్నాను. నాకు 2000 రూపీస్ అయితే ఆయన 3000 రూపీస్ అన్నాడు. ఎందుకు అని అంటే ఇంకా 1000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటే వచ్చేస్తారని చెప్పాడు. ఓ ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారా? అంటే 1000 కి 200 రూపీస్ కమిషన్ తీసుకొని అదే అంటే 800 వాళ్ళ కౌంటింగ్ అనమాట. 800 కౌంటింగ్. 500 300 అయింది, 1000 రూపాయలు 800 అయింది. అసలు నిజంగా ఈ 500 బ్యాన్ చేసిన తర్వాత మోడీ గారు కూడా ఇంతమందిని కూర్చోబెట్టి చర్చించుంటారు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు. నిన్న ఈవినింగ్ ఒక కాస్మెటిక్ సెంటర్ కి వెళ్ళానండి. ఒక చిన్న లిప్స్టిక్ కొందామని వెళ్ళా. అక్కడికి వెళ్ళి 500 తీసుకెళ్లి భయ హడావిడిగా అడుగుతున్నా, ఒక లిప్స్టిక్ ఇవ్వండి అంటే 150 అన్నాడు. ఎందుకండి అంత హడావిడి పెడుతున్నారంటే, ఏం లేదండి రేపు ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ ఉంది, ప్రదీప్ కోసం వెళ్తున్నామన్న. ప్రోగ్రామ్ ఎల్లుండి పెట్టుకోమని చెప్పండి, ఎందుకు హడావిడి పెడుతున్నారు అన్నాడు అతను. అవ్వండి కడపలో ఉన్నాను సార్. నేను కడపలో హోటల్కి వెళ్ళాను. 8 మంది నా స్టాఫ్ తీసుకొని హోటల్కి వెళ్ళాను. నేను అందరు టిఫిన్లు చేశారు. టిఫిన్లు చేసేసిన తర్వాత బిల్ అయింది. కరెక్ట్ గా బిల్ కూడా 4200 అయింది. అయిన తర్వాత బిల్ కడదానే లోపల ఓనర్ కి ఈ విషయం తెలిసింది, బ్యాన్ చేశారని. నా దగ్గర 100 రూపాయల ఖాతాలు అసలు లేవు. నా దగ్గర 5000 ఉన్నాయి, అన్ని 500 రూపాయల ఖాతాలు. ఒక అరగంటలో తెచ్చిస్తానన్నా, ఈ 8 మందిని మీ దగ్గర పెట్టుకోండి అంటే వినలేవాడు. మా 8 మంది దగ్గర 6 సెల్ ఫోన్లు ఉంటే వాడి దగ్గర పెట్టాం. అన్నా నేను పోయి తెచ్చిచ్చేస్తాను, నా మాటినన్నా, ఈ సెల్ ఫోన్ 16000 రూపాయలు అని చెప్పా. అయినా వినకుండా ఆ సెల్ ఫోన్ లో 8 మందిని అక్కడ పెట్టుకుంటే నేను వాడికి ఇవ్వాల్సిన 4200 కోసం దాదాపు 1.5 గంట తిరిగాను కడపంతా. ఆఖరి కూరగాయల మార్కెట్ లేకపోతే నాకు ఇచ్చారు. ఎందుకంటే కూరగాయలు అమ్మకపోతే వాడికి లాస్, ఫ్యూచర్ లో మార్చుకోవచ్చులని చెప్పి నా దగ్గర ఉండే 500 రూపాయలు తీసేసుకున్నాడు. వాడి దగ్గర ఉండే కూరగాయలు కొని ఆ వచ్చిన చిల్లర 10,000 రూపాయలు కూరగాయలు కొని ఆ వచ్చిన చిల్లర తీసుకొని వచ్చి వాడికి కట్టి 8 మందిని తీసుకొచ్చాను సార్. ఒక ఇడ్లీ వాళ్ళ జీవితాన్ని మార్చింది. మోడీ గారికి చెప్పండి సార్, నిర్ణయం తీసుకునే ముందు కొంచెం ఆలోచన తీసుకోమని. నాకు జరిగిన అన్యాయం, నేను పడిన ఇబ్బంది ప్రపంచంలో ఎవరు పడి ఉన్నాడు. ఏమైంది? పొద్దు నుంచి నైట్ వరకు వెయిట్ చేసి ఉన్న 500 తీసి వైన్ షాప్ కి వెళ్తే వాడు చిల్లర లేదంటే ఎంత నరకం ఆలోచన. వైన్ షాప్ కి వెళ్ళమంది, ఎవరు వెళ్ళమన్నారు? స్టాక్ ముందు కొనుక్కుని పెట్టుకోవద్దా అంటాను ఆవిడ. ప్రదీప్ లాగా ముందే పెట్టుకోవాలి కదా స్టాక్ ఇంట్లో. చూసారా ఇంత మంచి షో జరుగుతుంది, అంత కుర్చీ చేసా కూడా సిట్టింగ్ కూర్చోటి ఎలా కూర్చుందో. నా గర్ల్ ఫ్రెండ్ నాకు డబ్బులు అని నన్ను పదే ఫోర్స్ చేస్తుంటే, ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ నేను ఇవ్వనని చెప్పినా గానీ ఇవ్వకపోతే నీతో బ్రేకప్ చేస్తానని చెప్పింది. సరే నన్ను ఏడ్చుకుంటా మా అమ్మను అడిగి 10,000 తీసుకోపోయి అన్ని 1000 రూపాయల నోట్లు దాని చేతిలో పెట్టాను. అది ఇంటికి వెళ్ళిపోయినాక మోడీ గారు ఏం చెప్పారంటే 1000 నోట్లు చల్లవని చెప్పారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నమస్తే. నేను 1700 దగ్గర పెట్టుకున్నానండి. పాల ప్యాకెట్లకి కూరగాయలకి వెళ్ళాను. ఒక 20 రూపాయలు కూరగాయలు 200-300 తీసుకెళ్ళాను అనమాట. సరే ఇస్తానని చెప్పింది. నేను మాత్రం 500 కాగితం ఇచ్చాను. ఆ అమ్మాయి ఏమనిందంటే, వచ్చే అక్క ఇప్పుడు లేవే కూరగాయలు, రేపు రాపోనింది. రేపు వచ్చేదంటే అన్ని కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయి కదా అంటే, కావాలంటే అప్పుగా తీసుకెళ్ళు, బాగా రాగానే డబ్బులు ఇవ్వనింది. అలా జరగడానికి కూడా కారణం ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు ఆశీస్సులు తీసుకోవడం. అమ్మాయిలకి జనరల్ గా షాపింగ్ మాల్స్ లోనే చాలా ఇబ్బంది, ఇంకెక్కడ ఇబ్బంది పడడం మేము అక్కడ ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఎంత జనం ఉంటారు, ఎంతసేపు బిల్ కట్టాలి చెప్పు, బట్టలు అయిపోవాలి, తర్వాత కాస్మెటిక్స్ ఎన్ని ఉంటాయి చెప్పు. ఇప్పుడు ఎవరో ఒకరు కడతారు కదా. కాదు ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నారు, నువ్వు ఓకే అంటే ఆయన షాపింగ్ బిల్. ప్రదీప్ ప్లీజ్ ప్రదీప్, నేను షూటింగ్ లో కొంచెం బిజీ ఉంటాను, ఆయన వస్తాడమ్మా. నిన్న పేమెంట్ ఇచ్చారండి. సో పేమెంట్ ఇస్తే ఏంట్రా అన్ని 100 కాగితాలు ఇచ్చారు అని చెప్పేసి అలా వెళ్ళాను. సో అలా బైక్ మీద వెళ్తుంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఆహా మన కూడా చూసి అమ్మాయిలు ఉన్నారులే అని చెప్పేసి ఎక్కించుకున్న తర్వాత మ్యాచ్ చేసింది. ఆహా అమ్మాయిలు చాలా చేంజ్ అయిపోయారు అనుకున్నాను. తర్వాత చేంజ్ అడిగింది. చేంజ్ అడిగితే ఆహా 100 విచ్చలవిడిగా ఉన్నాయని చెప్పేసి అమ్మాయికి ఒక 500 ఇచ్చేసాను. తర్వాత ఇంకొంచెం ఎవరికి వెళ్ళిన తర్వాత బైక్ పార్క్ చేసి వెళ్తుంటే ఇంకొక అమ్మాయి ఆపి సార్ చేంజ్ ఉందా అంది.
ఆహా ఈ రోజు ఏదో మన మహేష్ బాబు ఫేస్ లాగా ఉందని చెప్పేసి ఆ అమ్మాయికి కూడా చేంజ్ ఇచ్చేసాను. చేంజ్ ఇచ్చిన తర్వాత మనకు కొంచెం డౌన్లోడింగ్ ప్రాసెస్ అప్పుడే కొద్దిగా దగ్గర పడింది. సో సులభ్ కాంప్లెక్స్ కి వెళ్ళాను అనమాట. వెళ్తే నా దగ్గర 500 ఉన్నాయి. 500 వాళ్ళు లోపలికి వెళ్తుంటే సార్ చేంజ్ అన్నాడు. లేదా 500 తీసుకున్నా. సార్ చేంజ్ అన్నాడు. నాకేం ఆగట్లేదు. సార్ చేంజ్ అంటూనే ఉన్నాడు. అయ్యా 500 తీసుకున్నా లేదన్నాడు. 1000 రూపాయలు తీసుకున్నా లేదన్నాడు. 2000 తీసుకున్నా. వాడు 10,000 ఇచ్చినా సరే నా లోపల పంపలేదు. తర్వాత ఏం జరిగిందో చెప్పుకోలేము. ఏటీఎం కార్డుకి వెళ్ళాను, జనాలు ఎక్కువగా ఉన్నారు, డబ్బులు తీయలేకపోయాను. సరేలే ఉదయాన్నే తీసుకుందాం అని చెప్పి ఇంటికి వెళ్ళి పండుకున్నాను. ఉదయాన్నే వచ్చేటప్పటికి 100, 500, 1000 లేవు అని చెప్పారు. తర్వాత ఇంక భోజనానికి అన్నిటికీ ఎట్లా అని నేరుగా స్టూడియోకి వచ్చేసాను. ఇక్కడైతే అంత భోజనాలు అన్ని పెడుతుంటారు. మళ్ళీ ఎవరు ఫోన్ చేసి మార్నింగ్ 1000 నోట్స్ చల్లట్లేదు అంట కదా అని బ్రేకప్ చెప్పేసింది భయ్య. ఏంటిదేంటి 1000 నోట్లు చల్లకపోతే నాకు బ్రేకప్ చెప్పడం ఏంటని ఆలోచించాను. అప్పుడు తనకి ప్రపోజ్ చేసినప్పుడు నేను 1000 నోట్ మీద కవిత్వం రాసి ఇచ్చానమాట. ఈ నోట్ ఎంత నిజమో నా ప్రేమ కూడా అంతే నిజమన్నాను అని చెప్పానమాట. ఎవరికి ఎంత మంచి జరిగిందో తెలియదు కానీ నీకొక్కడికి మాత్రం మంచి జరిగిందన్న విషయం నాకు అర్థం.